దేశంలో సరికొత్త హరిత విప్లవానికి ఇండియన్ రైల్వేస్ నాంది పలకనుంది. పర్యావరణానికి హాని చేకూర్చని తొలి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈ నెల 17న హర్యానాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. హర్యానాలోని జింద్ సోనీపత్ మధ్య నడిచే ఈ రైలు వేగం ఎంత, సామర్థ్యం ఎంత, దీని ప్రత్యేకతలు ఏంటి అనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మేక్ ఇన్ ఇండియా హరిత రవాణా మిషన్ లో భాగంగా చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 89 కోట్ల అంచనా వ్యయంతో దీనిని రూపకల్పన చేశారు. డీజిల్ కు బదులుగా హైడ్రోజన్ ను నింపుతారు. హైడ్రోజన్ ఆక్సిజన్ తో కూడిన రసాయన ప్రక్రియ ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేస్తారు. తద్వారా పొగకు బదులు కేవలం నీటి ఆవిరి, వేడి మాత్రమే వెలువడుతుంది. ఈ మేరకు రైలులో 1200 కిలోవాట్ల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ సిస్టమ్ ను అమర్చారు. ఒక్కసారి హైడ్రోజన్ ను నింపితే దాదాపు 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ రైలులో భద్రతపై ప్రత్యేక శ్రద్ధను తీసుకున్నారు. ప్రయాణికుల భద్రత కోసం హైడ్రోజన్ లీకేజ్ డిటెక్టర్లు, ఫైర్ డిటెక్టర్లు సహా సుమారు 27 హైడ్రోజన్ సిలిండర్లను RDSO పర్యవేక్షణలో ఏర్పాటు చేశారు. వీటిని ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా తనిఖీ చేస్తారు. ఈ రైలులో సుమారు 2500 మంది ప్రయాణించవచ్చు. ఇక టికెట్ ధరలను కూడా సామాన్యులకు సైతం అందుబాటులో ఉంచుంది. ఈ రైలు టికెట్ ధర ₹5 నుంచి ₹25 మధ్య ఉంటుంది. ప్రస్తుతం ఉన్న డీజిల్ మల్టిపుల్ యూనిట్ సర్వీస్ తో పోలిస్తే ఈ రైలు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ప్రస్తుతం DMU సర్వీస్ ఇదే ప్రయాణానికి దాదాపు 2 గంటల సమయం తీసుకోగా, హైడ్రోజన్ ట్రైన్ కేవలం 1 గంట సమయంలోనే గమ్యానికి చేరుకుంటుంది. దీంతో ఇది కేవలం పర్యావరణ అనుకూలమైనది మాత్రమే కాదు, వేగవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణ ఎంపికగా కూడా ఉండబోతోంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం అయితే భవిష్యత్తులో ఇతర మార్గాల్లో కూడా ఇలాంటి హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ భావిస్తోంది. దీనివల్ల డీజిల్ పై ఆధారపడటం తగ్గటంతో పాటు ఇంధన ఖర్చులు కూడా ఆదా అవుతుంది.